రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెలుగు ఇండస్ట్రీని అతలాకుతలం చేసింది. దాని డైరెక్టర్ మాతో ఉన్నాడు. ఎట్లా ఉంది ఏందో అడిగి తెలుసుకుందాం. సార్ ఎట్లా డైరెక్టర్ ఎట్లా ఉంది, ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? ఈ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవరో పెద్ద స్టార్స్ చేస్తే ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుందో పీపుల్లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా కూడా అట్లాంటి రెస్పాన్సే ఉంది. మేము గత 3 రోజుల నుంచి స్వయంగా దీన్ని అనుభవిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది చాలా మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ ఫిలిం. మేడం మీరు చెప్పండి, మీరు హీరోయిన్గా ఇంతకుముందు ఏమైనా సినిమా చేసిన ఫస్ట్ సినిమా ఎట్లా హిట్ అయింది ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. నేను ముందు కమిటీ కుర్రోల్లోనే సినిమా చేశాను. ఇది ఫుల్ లెంత్ లీడ్గా నా ఫస్ట్ సినిమాకి ఇంత ఆదరణ రావడం నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ సినిమా ఎట్లా ఉంది? నెక్స్ట్ సినిమా తమిళ్లో చేయబోతున్నా అండి, అదొకటి ఉంది. తెలుగు ప్రేక్షకులు ఏం చెప్తారు మేడం? తెలుగు ప్రేక్షకులకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, తెలుగు ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తుంది, బంపర్ హిట్ కొట్టింది, ఏం చెప్తారు? ఏం చెప్తాను, నా జనాలు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మెంటల్ ఎక్కుతుంది నాకు కూడా. ఐ లవ్ యూ ఆల్. ఒకప్పుడు ఇట్లనే ఇలాగ మైక్ పట్టుకునేటోని, ఇప్పుడు నా సినిమాకి మీరు వచ్చి అడుగుతున్నారు. జనాలు ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఎదిగినోడికి, టాలెంట్ ఉన్నోడిని జనాలు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మహబాద్. అందరూ ఎవరైతే సినిమా చూడలేదు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఏ థియేటర్కు పోయినా కూడా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. అన్ని హౌస్ఫుల్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు. దాదాపుగా 7,50,00,000 నిన్నటి వరకు కలెక్షన్ వచ్చింది. ఇంకా ఇది పెరుగుతూనే ఉంది. జీవితానికి దగ్గరగా ఓకే, సోషల్ రియాలిటీస్ని తెర మీదకి ఎక్కిస్తే కంటెంట్ సుప్రీం అనేది వాళ్ళ ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ ఆల్. అన్న మీరు చెప్పండి, మానుకోట బిడ్డగా సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు, ఏం చెప్తారన్న ప్రేక్షకులు? అన్న చాలా ఆనందంగా ఉన్నాను. నా గడ్డ మీద నిలబడి ఇదే థియేటర్లో నేను చాలా సినిమాలు చూసిన, బట్ ఈరోజు నా సినిమా వచ్చి ఇక్కడ ఆడి ఇంత ఆదరణ పొందినందుకు చాలా ధన్యవాదాలు మానుకోట ప్రజలకు. ఈ సినిమాని ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి చక్రి, భీమ్స్, ఇప్పుడు సురేష్ బొబ్బిల్ అన్న, ఈ నుంచి డాంబర్ అని ఈ తమ్ముడు కూడా మన మైబాద్ బిడ్డడే. వీడు ఇప్పుడు యాక్టర్గా ఎదగబోతుండు. థ్యాంక్ యూ మైబాద్. రాజు వెడ్స్ రాంబాయి సినిమా బంపర్ హిట్ కొట్టింది. కంటెంట్ ఉన్నోనికి ఏదైనా హిట్ కొడుతుంది. కంటెంట్ డబ్బులకి ఎలాంటి సంబంధం లేదని కూడా రాజు వెడ్స్ రాంబాయి చిత్ర యూనిట్ మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్ బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.